చూసినట్లయితే చెక్కు చెదరని జ్ఞాపకాలు. ఈరోజు వీటిని బాక్సింగ్ సెంటర్గా మార్చేశారు. దళిత పిల్లలు ఈరోజు ఎదుగుతున్నారంటే దీనికి గల కారణం మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో సదుపాయాలను ఈరోజు మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కల్పిస్తున్నారు. భావి తరాలకు బాటలు వేస్తున్నారు. పిల్లల్లో చైతన్యం కల్పించాలి మనమే చదువుకోవాలని. అప్పటికి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా మారిపోయాయి. మౌలిక వసతులు చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. రుక్మాపురం ఓల్డ్ స్టూడెంట్స్ ఆ రోజు ఎలాంటి మౌలిక వసతులు లేకున్నా ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, డిపార్ట్మెంట్లో ఉన్నారు. మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే కొంతమంది స్నేహితులను కూడా మనం కోల్పోవడం జరిగింది. వాళ్ళు లేని బాధను కూడా మనం దిగమింగుకుంటూ చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. వారు లేరనే జ్ఞాపకం తప్ప. ఒకసారి అందరం కలవాలన్నదే నా కోరిక. చూడండి, మల్టీ స్పెషాలిటీ సెంటర్. ఇది మనం ఒకప్పుడు డార్మెంటరీగా వాడుకున్నది. ఇక్కడ బాత్రూమ్లు ఉండే, ఒకటే పంపు కింద అందరం చేసేటోళ్ళం. ఒక సబ్బును 20 మంది పెట్టుకునేటోళ్ళు. బాక్సులకు వెళ్ళి సబ్బు తీసుకొని బాత్రూంలోకి పోతే మళ్ళీ అది బాక్సులకు వచ్చేది కాదు. ఇలాంటి ఒక రోజుల నుండి ఈరోజు సబ్బులు తయారు చేసే ఓనర్లు కూడా తయారు కాబోతున్నాం మనం. ఖచ్చితంగా చాలా బాగుంది ఇక్కడ. ఇది ఇప్పుడు కొత్తగా డైనింగ్ హాల్ అంట. మన పాత అన్నీ పోయినాయి. ఇది డైనింగ్ హాల్. ఒకప్పుడు ఇలాంటి డైనింగ్ హాల్ లేదు. పెద్ద గంగాళం మీద ఉన్న మూత తీసుకొని 10 మంది తినేటోళ్ళు. పట్టుకష్టాడు ఒకడు, తినేటోడు 10 మంది. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. చాలా నీట్గా ఉంది. ఎంత నీట్గా ఉందంటే రోజు చాలా బాగా ఉంది.